ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలనశెట్టి చుట్టి. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన సమక్షంలో పార్టీ చేరిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నిన్న తాజాగా పవన్ కళ్యాణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో సునీల్ ఉద్దేశించి దాని మీద స్పందించేందుకు సునీల్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తూ మీరు మంచివారే బట్ ఎంచుకున్న పార్టీ చెడ్డదని చెప్పి వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ముఖ్యంగా ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన అందించారో ప్రతి పౌరుడు, ప్రతి పేద కుటుంబం కూడా ఈరోజు చూస్తూనే ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఆయన మొన్న 2019 ఎలక్షన్ల ముందు చెప్పిన నవరత్నాలు ప్రోగ్రాంలో అయితే కానీ ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి అనే ఆలోచనతో దానికి అనుగుణంగానే ఈ రోజున ప్రతి 175 నియోజకవర్గాల్లో కూడా ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా లేని విధంగా కూడా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాల్ని ప్రతి పేదవాడికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పరిపాలన కూడా ప్రతి పేదవాడి గడపకి వెళ్ళే విధంగా కూడా ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సర్వీసులన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా కూడా ఈ రోజున ఆయన రూపకల్పన చేయటం జరిగింది. అవన్నీ కూడా పార్టీకి పెద్ద అండ. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలోని జరగని విధంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు. ఇవాళ 175 మంది అభ్యర్థులకు కూడా 80% ఎలక్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి అభ్యర్థి కూడా ముఖ్యంగా తెలుసుకోవాలంటే మేము ఏ గడపకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి దృష్టి, ముఖ్యంగా కింద ఉన్న అందరి దృష్టి కూడా 175 నియోజకవర్గాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మా ఎమ్మెల్యే, మా ఎంపీ అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ ఉన్నారు. మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏ గడపకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు లభించే స్వాగతం అయితే కానీ ఆదర అభిమానులు అయితే కానీ కూడా ఇవన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడికి అందించారో, ఏ విధమైన అభివృద్ధిని ప్రతి పేద కుటుంబాల్లో చూశారో, ఆయన కోరిక ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలి. అది సార్థకం అయ్యే విధంగా కూడా గత 4.5 సంవత్సరాలు కరోనా వచ్చినా ఎన్ని కష్టాలున్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రతి పేదవాడిని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన విధంగా 175/175 సాధించే దిశగా కూడా ఈ రోజున ప్రజలు స్పందిస్తున్నారని చెప్పి కూడా ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజున పెద్దాపురం నుంచి కూడా భారీగా వచ్చి అన్ని పార్టీల నుంచి వచ్చి కూడా ఈ రోజున మన పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు మేము చూస్తూనే ఉన్నాం. రేపు జరగబోయే ఈ ఎలక్షన్స్లో 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందనడానికి సందేహమే లేదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాను. మీరు నిన్న ప్రధానంగా చూస్తే నేను కాసేపు పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటారు, కాసేపు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాను, అమిత్ షా మోదీ అంటే ఇక్కడ ప్రజలు వాళ్ళకి ఎలా కనిపిస్తారని చెప్పి అనుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే అక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో కానీ అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితుల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ అభ్యర్థులు మాతో సంబంధం లేకుండానే ఎవరు అభ్యర్థి అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడే ప్రతి అభ్యర్థిని ప్రతి పేదవాడు, ప్రతి ఓటరు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా ఓట్లేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి భారీ స్థాయి మెజార్టీతో గెలిపిస్తానికి సందేహమే లేదు. ముఖ్యంగా ఆయన కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏ స్థాయి నాయకుడు ఆ స్థాయి నాయకుడు ఆల్రెడీ గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్ని స్థాయిల్లో ఉన్నాడు, సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయిలో ఉన్నాడు కూడా ఈ రోజున తలెత్తుకుని గౌరవంగా తిరగగలిగి ప్రతి గడపకి ఎక్కుతున్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అని చెప్పి కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా నేను గత 3 ఎలక్షన్లో కూడా ఈ ప్రాంతం అంతా తిరిగినప్పుడు ప్రతి ఎలక్షన్ ప్రచారంలో ఉన్నప్పుడు
ప్రతి గడప నుంచి లేదు ఏదో ఒక సమస్య, ముఖ్యంగా ఏమంటే మాకు రేషన్ కార్డు లేదు, నాకు పెన్షన్ రాలేదు, లేకపోతే నాకు ఇల్లు పట్టా అందలేదు అనే సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. నా గత 3 ఎలక్షన్ ప్రచారంలో చేసిన మొట్టమొదటిగా ఈసారి ఈ ఎలక్షన్ ప్రచారంలోనే నేను ఎన్ని గడపలు తిరిగినా, ఎన్ని గ్రామాలు తిరిగినా గత 30 రోజుల్లో ఎక్కడ కూడా ఏ సమస్య పెట్టుకుని ఏ పేదవాడు నా ముందుకు రాలేదంటే ఆయన ఏ విధమైన పరిపాలన అందించారన్నది కూడా నాకు కూడా ఈ మధ్యనే అర్థమైంది అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి. ఇది మనం చూస్తున్నాం. ఏదైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పాలన కానీ దేశంలో ఎవరు చేయని విధంగా చేశారు. అందుకే వైఎస్ఆర్సీపీ పార్టీ తాను ఎంచుకోవడం జరిగింది. ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి విజయం నాదే అని చెప్పి కూడా సునీల్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.